దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భయానక ఘటన వెనుక గుట్టు రట్టయింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక పెద్ద కుట్రే జరిగినట్టు వస్తున్న అనుమానాలకు మరింత బలం చేకూరింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విశాఖ విమానాశ్రయంలోకి పదునైన కత్తి ఎలా వచ్చింది? నిందితుడు వీఐపీ లాంచ్లోకి ఎలా రాగలిగాడు? ఎవరు సహకారం అందించారు? ఇదంతా కేవలం ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నందువల్లే సాధ్యమని మొదటి నుంచి వస్తున్న అనుమానాలకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ BCAS DC కుమార్ రాజేష్ చంద్ర ఇచ్చిన నివేదిక మరింత బలాన్ని చేకూరుస్తోంది. BCAS DC కూడా లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో నిందితుడు శ్రీనివాసరావుకు కేవలం అక్టోబర్ నెలకు మాత్రమే ఏరోడ్రోమ్ పాస్ ఎంట్రీ జారీ అయినట్లు ప్రస్తావించడం ఇది ముమ్మాటికి పక్కా పథకం ప్రకారం సాగిన కుట్రే అనే విషయాన్ని రుజువు చేస్తోంది. విమానాశ్రయంలో పనిచేసేందుకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన ఏరోడ్రోమ్ ఎంట్రీ పాస్ AEP కోసం నిందితుడు కనీసం దరఖాస్తు కూడా చేయలేదని వెలుగులోకి రావడం గమనార్హం. కనీసం ఎంట్రీ కోసం దరఖాస్తు చేయకుండానే శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలో అనధికారికంగా మాటు వేసినట్లు దీని ద్వారా తేటతెల్లమవుతోంది. జగన్పై హత్యాయత్నం జరిగిన వెంటనే ఇది పబ్లిసిటీ కోసం జరిగిందని DCP వ్యాఖ్యలు చేయడం, విచారణ అవసరం లేదని CM పేర్కొనడం, అనంతరం సిట్ దర్యాప్తు ప్రారంభమైనా ముందుకు సాగకపోవడం, టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరిని తూతూ మంత్రంగా విచారించి వదిలేయడం, తాజాగా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ DC నిందితుడికి అక్టోబర్ నెలకు మాత్రమే ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాస్ ఉన్నట్లు పేర్కొనడం, ఈ ఘటన వెనుక పెద్దల ప్రమేయం ఉండడం వల్లే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలకు బలం చేకూరుస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును కుట్రదారులు వ్యూహాత్మకంగానే విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రవేశపెట్టినట్లు BCAS DC కుమార్ రాజేష్ చంద్ర రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇదే అంశాన్ని నిర్ధారిస్తోంది. నిందితుడు శ్రీనివాసరావుకు విమానాశ్రయం జోన్ Dలో పనిచేసేందుకు 2018 అక్టోబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తాత్కాలిక ఏరోడ్రోమ్ ఎంట్రీ పాస్ పర్మిట్ను ఎయిర్పోర్టు డైరెక్టర్ జారీ చేశారు. ఇదే విషయాన్ని BCAS DC లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. వాస్తవానికి నిందితుడు శ్రీనివాసరావు దాదాపు ఏడాదిగా విశాఖపట్నం విమానాశ్రయంలోని ఫ్యూజన్ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. సిట్ పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. కేవలం అక్టోబర్ నెలకు మాత్రమే అనుమతి ఉన్న నిందితుడు శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలో ఎలా కొనసాగాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. అనుమతి లేని వ్యక్తి విమానాశ్రయంలో ఏడాదిగా దర్జాగా తిరుగుతూ ఉంటే భద్రతా విభాగం అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్నది పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. నిందితుడు శ్రీనివాసరావు అనధికారికంగా విమానాశ్రయంలో ఏడాదిగా మాటు వేసిన భద్రతా అధికారులు పట్టించుకోలేదు. రెస్టారెంట్కు సరుకుల సరఫరా ముసుగులో కత్తిని విమానాశ్రయంలోకి తీసుకువెళ్లేలా కథ నడిపారు. తాత్కాలిక AEP ప్రకారం కూడా కేవలం D బ్లాక్కు మాత్రమే పరిమితం కావాల్సిన శ్రీనివాసరావు ఏకంగా VIP లాంజ్లోకి ప్రవేశించాడు. దీన్ని కూడా భద్రతా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వైఎస్ జగన్ రాక సందర్భంగా విమానాశ్రయ భద్రతా విభాగం కుట్ర కోణంతోనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు తెర వెనుక నుంచి నడిపించిన ఈ కుట్ర కథలో శ్రీనివాసరావు, టీడీపీ నేత హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి తెర ముందు పాత్రలు కాగా విమానాశ్రయ భద్రతాధికారులు అందుకు తమ వంతు సహకారం అందించారన్నది సుస్పష్టం. నిందితుడు శ్రీనివాసరావుకు 2018 అక్టోబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విమానాశ్రయంలో పనిచేసేందుకు తాత్కాలిక AEP జారీ చేశామని విమానాశ్రయ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి BCAS DCకి చెప్పడం సందేహాలకు తావిస్తోంది. ఈ తాత్కాలిక AEPపై న్యాయ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ జగన్పై హత్యాయత్నం అనంతరం తమ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు అప్పటికప్పుడు నెల రోజుల గడువు కలిగిన తాత్కాలిక ఏఈపీని సృష్టించారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరికి విమానాశ్రయ భద్రతా అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావుకు అక్టోబర్ నెలకు సంబంధించి జారీ చేశారని చెబుతున్న తాత్కాలిక ఏఈపీ ఎంతవరకు సరైందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అంతమొందించేందుకు ప్రభుత్వ పెద్దలు ఇంత పక్కాగా సాగించిన కుట్రపై సిట్ అధికారులు కనీసం దృష్టి సారించలేదు. శ్రీనివాసరావు ఏడాదిగా విశాఖపట్నం విమానాశ్రయంలో అనధికారికంగా మాటేసిన వైనం, అతడి కుటుంబం టీడీపీ సానుభూతి పరులనే వాస్తవాల్ని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఈ హత్యాయత్నం వెనుక కుట్ర కోణాన్ని కప్పిపుచ్చేందుకు కేసును నీరుగారుస్తున్నారని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై విశాఖ ఎయిర్పోర్టు డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ముఖ్య భద్రతాధికారి వేణుగోపాల్ను సంప్రదించేందుకు సాక్షి ప్రయత్నించగా సూటిగా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. బీసీఏఎస్ డీసీ ఇచ్చిన నివేదికకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ అంతకుమించి స్పందించేందుకు నిరాకరించారు. నిందితుడు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులంతా టీడీపీకి చెందిన వారేనని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వెల్లడించారు. టీడీపీ వర్గీయులైన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్ని అడ్డుకున్న తీరు, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఉదంతాన్ని ఆయన బయటపెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడే శ్రీనివాసరావును రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి వద్దకు చేర్చారని కూడా ఆయన చెప్పడం గమనార్హం. జనపల్లి శ్రీనివాస్ ఫ్యామిలీ అంతా కూడా టీడీపీ అనడానికి నా దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే, ఈ డెల్టా మోడర్నైజేషను 2008 మే నెలలో ఈ ప్రోగ్రాము ఆ ముమ్మడివరం కాన్స్టిట్యున్సీలో జరిగింది. నేను ఒకసారి ఎలా జరుగుతున్నాయని అక్కడికి పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సబ్ కాంట్రాక్టర్ ఒక ఆయన జేసీబీని వీళ్ళ ఫ్యామిలీ అట్టు పెట్టుకున్నారండి. ఎందువల్ల అట్టు పెట్టుకున్నారంటే, పనులు చేయకుండా ఇంట్లో తీసుకొచ్చి చుట్టూ చెట్లు వేస్తారు. కారణం ఏంటంటే, వాళ్ళు ఈ వర్క్స్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ కొబ్బరి చెట్లకి తగిలి కొబ్బరి చెట్లు పోయినాయి. అప్పుడు నేను ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆ సబ్ కాంట్రాక్టర్ నా దగ్గరికి వచ్చి, ఇలాగ నేను వర్క్ చేస్తున్నానండి డెల్టా మోడర్నైజేషను, ఇలాగ వీళ్ళు జేసీబీతో నాకు చెట్లు పడిపోయినాయి అని చెప్పేసి ఆఫ్ చేశారండి అని చెప్పారు. వెంటనే నేను అక్కడ కారు ఆఫ్ చేసి కారులోంచి దిక్కుండానే కవర్ పెట్టానండి. కవర్ పెడితే తప్ప మా గన్మ్యాన్ని ఇచ్చి రమ్మంటే వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటి అంటే, మాకు ఇలా నష్టం జరిగిందండి. నష్టం జరిగింది అంటే, సరే దాని కాంపన్సేషన్ అడగాలి తప్పితే మీరు ఇలాగా వర్క్స్ ఆఫ్ చేయడం మంచిది కాదు కదా అని చెప్పేసి అన్నాను. కానీ అక్కడ చేస్తున్న సబ్ కాంట్రాక్టర్ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళండి, వీళ్ళకి ఈ వర్కులు చేయడం కూడా పెద్ద ఇష్టం లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత నా కారులో ఉన్న వాళ్ళు కూడా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన, ఎప్పుడు కూడా ఏ కాన్స్టిట్యున్సీ వెళ్తే ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళు పక్కగా చెప్పారు అనమాట, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళండి, వీళ్ళు ఎస్సీసే, జనపల్లి వాళ్ళు, వీళ్ళు కొద్దిగా ఫేమస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అతను